వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమయ్యాయి. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే 3 జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి రావడంతో సీల్ వేసి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి నల్గొండ ఆర్జాల భావి నుండి అందిస్తారు. వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిపోయినటువంటి నేపథ్యంలోనే 19 మంది అభ్యర్థుల యొక్క భవితవ్యం బ్యాలెట్ బాక్సులు నిక్షిప్తమైపోయింది. మొత్తం వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా నల్గొండలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఉదయం తెల్లవారుజామున 4:30 సమయంలో వాజేడుతో పాటు భద్రాచలం చర్ల నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా స్ట్రాంగ్ రూమ్లో ప్రస్తుతం అయితే భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఆర్జాలబాయి సమీపంలో ఉన్నటువంటి గోదాంలో ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 అంచెల భద్రతని అటు రిజర్వ్ పోలీసు, స్టేట్ రిజర్వ్ పోలీసులతో పాటు సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు కావచ్చు, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు మొత్తం 3 అంచెల భద్రత నడుమ కూడా ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద బ్యాలెట్ బాక్సులను అయితే అక్కడ భద్రపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏజెంట్లతో పాటు అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో ఆర్ఓ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా బ్యాలెట్ బాక్సులకి సీల్ వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చి 3వ తారీఖున కౌంటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మొత్తం 19 మంది అభ్యర్థులు కూడా ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మొత్తం 5 అభ్యర్థులు మాత్రం ప్రధానంగా తాము గెలుస్తామని చెప్పేసి కూడా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డితో పాటు ఇటు బీజేపీ నుంచి పులి సర్వోత్తమ్ రెడ్డి కావచ్చు, అటు టీపీఆర్టీ నుంచి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్ కూడా ప్రస్తుతం అయితే గెలుపుపై ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్చి 3వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. అయితే తొలుత బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైపోయినటువంటి ఏదైతే కట్టలు కట్టేటువంటి ప్రక్రియ సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కట్టలు కట్టిన తర్వాత ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాత సగం కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినటువంటి అభ్యర్థిని విజేతగా నిర్ణయించనున్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో 3 జిల్లాల పరిధిలో 25,797 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే సగం కన్నా ఒక ఓటు ఎక్కువ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 5 అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓటుతోటి ఒకవేళ ఫలితం తేలకపోతే మాత్రం ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓటుని లెక్కించున్నారు. 2వ ప్రాధాన్యత ఓటును లెక్కించేటువంటి క్రమంలో దిగువ నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి 2వ ప్రాధాన్యత ఓటుని కూడా ఇక్కడ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి కలిపేటువంటి ప్రక్రియ సాగనుంది. అయితే మార్చి 3వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఏదైతే ఫలితం రాకపోతే 4వ తారీఖు కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగనుంది. మొత్తం 3 షిఫ్ట్ల లోపల అంటే కౌంటింగ్ అయితే కొనసాగున్నటువంటి నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కూడా కౌంటింగ్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉదయం 8 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు ముగిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లా 3 జిల్లాల పరిధిలో కూడా చూసుకున్నట్లయితే 93.57% కూడా పోలింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలోనే విజేత ఎవరో తెలుసుకోవాలంటే మార్చి 3 వరకు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ 3వ తారీఖు వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల ప్రకారం విజేత తేలకపోతే 4వ తారీఖు కూడా అంటే 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి విజేత ఎవరో తెలుసుకోవాలంటే 4వ తారీఖు కూడా పట్టేటువంటి అవకాశం అవుతుంది.